బ్రేకింగ్ న్యూస్ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లో 5 రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. క్షణక్షణం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పులి జాడ కోసం అటవీ అధికారులు గాలిస్తున్నా దాని ఆచూకీ మాత్రం తెలియడం లేదు. 4 రోజులుగా అధికారులు నిర్విరామంగా గాలిస్తున్నారు. నల్లబెల్లి కొత్తగూడ మండలాల్లో పులి అడుగులను గుర్తించారు. నిన్న సాయంత్రం నర్సంపేట మండలం జంగాలపల్లి తండాలో పులి ఆనవాళ్లు గుర్తించామని అధికారులు చెప్పారు. ట్రాప్ కెమెరాస్, డ్రోన్ల సహాయంతో అటవీ శాఖ అధికారుల నిఘా పెట్టారు. పాదముద్రలు సాయంతో ట్రాక్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత వారం ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని సమాచారంతో మేము మా సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేశాము. అయితే 2 రోజుల క్రితం అది కొండాపూర్ ఆసరవెల్లి మీదిగా రుద్రగూడెం శివార్లో గల అడవి ప్రాంతంలో చేరుకుంది. అయితే 2 రోజులు రుద్రగూడెంలోనే అది పెద్ద పులి ఉండడం వల్ల అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మేము పులిని ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల సహాయంతో, కెమెరా ట్రాప్ల సహాయంతో మా సిబ్బందిని 4 బృందాలుగా విభజించి దాన్ని నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉన్నాము. అయితే ఇవాళ పొద్దున అది ఆ అడవి ప్రాంతం రుద్రగూడెం దగ్గర ఉన్న చిన్న అడవి ప్రాంతం వీడి మల్ల ముచ్చాలమ్మ తండ, కిరియా తండ మీదుగా మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో గల అడవి ప్రాంతంలోకి ఎంటర్ అయింది. సో ఈ 2 రోజులలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కానీ పులి అనేది ఇప్పుడు నర్సంపేట వరంగల్ జిల్లా పరిధి నుంచి మహబూబాబాద్ జిల్లాకి ఎంటర్ అయింది. ఈ విషయం మేము ప్రజలకు